హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఉచిత 4G డేటా, కాల్స్, ఎస్ఎంఎస్లు వంటి బంపర్ ఆఫర్లతో రిలయన్స్ జియో మార్కెట్లో ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రోజుకు 1GB వరకు ఉచిత 4G డేటా వాడుకునే వీలును ఇప్పటి వరకు జియో కల్పించింది. అయితే ఇకపై బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలోనూ జియో వెల్లువలా దూసుకురానుంది. గతంలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చినా జియో దాన్ని ధృవీకరించలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జియో బ్రాడ్బ్యాండ్ అరగ్రేటం చేసేందుకు మరెన్నో రోజులు పట్టదని చూచాయగా తెలుస్తోంది. అందుకు ఆ సంస్థ తాజాగా చేస్తున్న ప్రయోగాలే కారణం. ముంబై, పూణేల్లో జియో తన బ్రాడ్బ్యాండ్ సేవలను ఇప్పటికే పలువురు వినియోగదారులకు అందిస్తోంది. ఈ క్రమంలో వారు నెలకు 100GB వరకు డేటాను పొందుతున్నారు. వారికి 1 Gbps వరకు గరిష్ట స్పీడ్ వస్తోంది. ఈ క్రమంలో జియోను వాడుతున్న యూజర్లు తమకు వస్తున్న నెట్ స్పీడ్ గురించి పలు ఇమేజ్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీంతో జియో బ్రాడ్బ్యాండ్ గురించిన విషయాలు మళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో జియో బ్రాడ్బ్యాండ్ త్వరలోనే వస్తుందని అందరూ భావిస్తున్నారు కూడా. అయితే మొబైల్ నెట్వర్క్ రంగంలో ఉచిత 4G డేటాతో ఆరంభంలోనే అదరగొట్టిన జియో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ లోనూ అలాగే దూకుడుగా వ్యవహరించాలని భావిస్తుందట. అందుకే ఆరంభ ఆఫర్ గా మొదట 3 నెలల పాటు యూజర్లకు ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వనుందట. ఆ సమయంలో యూజర్లు నెలకు 100GB వరకు డేటాను డౌన్లోడ్, అప్లోడ్ చేసుకోవచ్చట. ఇక 3 నెలలయ్యాక ఏదో ఒక ప్లాన్ ను యూజర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 1 Gbps స్పీడ్ కు గాను నెలకు 100GB మొదలుకొని 100 Gbps స్పీడ్ కు నెలకు 1000GB వరకు ఉచిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ డేటాను ఇచ్చేందుకు జియో సిద్ధమవుతుందని సమాచారం. అదే నిజమైతే ఇప్పటికే మార్కెట్ లో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ను అందిస్తున్న పలు ISPలు చతికిలపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జియో బ్రాడ్బ్యాండ్ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.